ఎలా ఉన్నారు నాన్న అని చెప్పేసి మీ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మంచి రాసిన అంకుల్, మంచి మార్కులు అయితే వస్తాయి అని చెప్పేసి పైన పైన మాటలు మాత్రమే మీరు మాట్లాడతారు. కానీ మీ మనసు లోపల 11th మొత్తం పోయింది. ఏదో కొన్ని క్వశ్చన్లు బయాస్ చేసిన, ఎగ్జామ్ రాసిన, రిజల్ట్ రాగానే డాడీ నేను ఐఐటీలో పక్కా ర్యాంక్ కొడతా డాడీ అని చెప్పేసి మీ డాడీకి చెప్పి ఫస్ట్ చాప్టర్ ఓకే, సెకండ్ చాప్టర్ ఓకే, థర్డ్ చాప్టర్కి రాగానే కొంత కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. కారణం ఏంటి తెలియదు. జేఈ ఏమి కూడా సరిగా ప్రిపేర్ అవ్వలేదు. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఇస్ పీడబ్ల్యూ తెలుగు జేఈ. ఎలా ఉన్నారు నాన్న అని చెప్పేసి మీ రిలేటివ్స్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మంచి ఉన్నా అంకుల్ అని చెప్పేసి మీరు అంటారు కదా. ఎస్, అవును, మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఎగ్జామ్స్ ఏ విధంగా రాసినావు అని అంటే మంచి రాసిన అంకుల్, మంచి మార్కులు అయితే వస్తాయి అని చెప్పేసి పైన పైన మాటలు మాత్రమే మీరు మాట్లాడతారు. కానీ మీ మనసు లోపల ఏదైతే 10th అయిపోగానే ఒక లక్ష్యం, ఒక కషితో జేఈని క్రాక్ చేద్దాము అని చెప్పేసి కాలేజ్లో ఎంటర్ అయినారు కదా. కానీ ఆ కషి అనేది ఇప్పుడు మీ దాంట్లో ఉందా? లేదు. ఎందుకనంటే 11th మొత్తం పోయింది. ఏదో కొన్ని క్వశ్చన్లు బయాస్ చేసిన, ఎగ్జామ్ రాసిన, మరి ఆ రోజున్న లక్ష్యం ఏదైతే ఉందో మరి ఈ రోజు కల్లా అదే విధంగా ఉన్నదా అని అంటే లేదు. మొత్తం ఢిల్లా పడిపోయిందనమాట. ఎందుకు ఎందుకు అనంటే మీరు 10th ఎగ్జామ్స్ అయిపోగానే మంచి పర్సంటైల్తో రిజల్ట్ రాగానే డాడీ నేను ఐఐటీలో పక్కా ర్యాంక్ కొడతా డాడీ అని చెప్పేసి మీ డాడీకి చెప్పి, సో ఆ ఐఐటి ఎక్కడైతే మంచిగా కోచింగ్ ఇస్తారో దానికోసము పొద్దున సాయంత్రం అన్ని కాలేజీలు తిరిగి ఎంక్వైరీ చేసి మంచి బెస్ట్ కాలేజ్లో మీరు జాయిన్ అయిన వెంటనే ఆ లక్ష్యం ఏదైతే ఉందో నేను దగ్గరలో ఉన్నా అన్న కాన్ఫిడెన్స్ మీ దాంట్లో ఉంది కదా. ఎస్, సో ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అయినాయో ఫస్ట్ చాప్టర్ ఓకే, సెకండ్ చాప్టర్ ఓకే, థర్డ్ చాప్టర్కి రాగానే కొంత కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకు ఆ విధంగా డౌన్ అయిపోతున్నది? ఎస్, ఎందుకు ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అరే ఇది నా వల్ల కాదేమో, ఎందుకంటే నా వల్ల న్యూమరికల్ సాల్వ్ అవుతలేవు, అంటే ఈ జేఈ లెవెల్ అసలు నా వల్ల గానే కాదు. ఎందుకు కాదు, ఈ భయం ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ మీరు ఏదైతే సిలబస్ ఉందో 10th వరకు కొంత సిలబస్ వరకు మాత్రమే ఉంది. ఏదైతే 10th కాగానే హెవీ సిలబస్ అయితే వచ్చేసింది. ఆ సిలబస్ని చూసి, ఆ క్వశ్చన్ లెవెల్ని చూసి మీ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. లాస్ట్కి ఆ థర్డ్ చాప్టర్లోనే ఇక మీ మెంటల్గా డిసైడ్ అయిపోతారు. ఏంటది? అరే ఇది జేఈ నా వల్ల కాదు. ఎందుకనంటే అంతే, ఇది నా వల్ల కాదు. కారణం ఏంటి తెల్వది. నా వల్ల గాదు అనే ఒక స్టేజ్‌కైతే వచ్చేసారనమాట. దాని తర్వాత ఐపీ పైన మాత్రమే ఫోకస్ జేస్తారు. సో, జేఈ కోచింగ్ అని జెప్పేసి మీరు స్టార్ట్ జేసి, ఐపీ పైనైతే ఫోకస్ జేస్తున్నారు. సో, ఈ మనసులో మొత్తం తిరుగుతా ఉంటదనమాట. అదే విధంగా 1 ఇయర్ అయితే అయిపోయింది. మొత్తానికి తిరిగి జూస్తే 11th మొత్తం పోయింది. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ అదే చుట్టము, అదే అంకుల్ మీ ఇంటికొచ్చి, "అవును బాబు నీది జేఈ ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది" అనంటే ఏమంటారు? ఏదో అంకుల్ మంచిగా నడుస్తుంది అని అంటారు. కానీ నిజానికి మీ మనసుకు మీకు తెలుసు. ఏందది? నేను జేఈ ఏమి గూడా సరిగా ప్రిపేర్ అవ్వలేదు. అట్‌లీస్ట్ ఇప్పుడు 1 ఇయర్ అయితే ఉంది గదా. ఈ 1 ఇయర్‌లో అయినా గాని ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే, మరి నేను జేఈ క్రాక్ జేయొచ్చా అని జెప్పేసి మీకు ఈ ఆలోచన వస్తదనమాట. ఈ ఆలోచన రాగానే టక్కా టక్ టక్కా టక్ అని జెప్పేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేయగానే ఈ వీడియో ప్లే అయితది. ఈ వీడియో జూస్తే పక్కా మీరు 1 ఇయర్‌లో మీ కోల్పోయిన ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతది. నేను చెప్పే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ గనుక మీరు రెగ్యులర్‌గా 1 ఇయర్ పాటు ఫాలో అయితే ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఐఐటీలోనే నేను ర్యాంక్ కొడతా అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో పక్కా మీరు కొట్టొచ్చు నాన్న. ఓకే. అయితే సార్ 11th సిలబస్ మొత్తం పోయింది కదా! మరి నేను ఎట్లా రికవర్ చేయాలి? ఎందుకనంటే ఐపీ వరకైతే ఓకే. నేనైతే కొంచెము నాకైతే కొంచెం అయితే తెలుసు. కానీ జేఈ లెవెల్‌లో అయితే ఇప్పటివరకు చేయలేను సార్. మరి ఇప్పుడు క్లాస్ 12థ్ కదా సార్. మరి 11th చదవాలనా? 12th చదవాలనా? కన్‌ఫ్యూజన్. మరి 11th, 12th ఇక్కడ కాలేజ్‌లోనేమో 12th చెప్తున్నారు. నేనేమో 11th చదివితే ఇంట్లోనేమో 11th చదువుతున్నావేందిరా అని చెప్పేసి తిడుతున్నారు.
ఈడనేమో ఎగ్జామ్స్‌లోనేమో మార్కులు రావు. వీక్లీ టెస్ట్‌లు అంటారు. 15 రోజులకి ఒక టెస్ట్ అంటారు. అందులో మార్కులు రావు. 11థ్ కవర్ చేయాలనా సరిగ్గా 12థ్ కవర్ చేయాలనా? లేకుంటే 12థ్ బోర్డే ఫోకస్ చేయాలనా? లేకుంటే నేను జేఈఈ మెయిన్స్ ఓన్లీ 12థ్ టార్గెట్ పెట్టుకొనే చేయాలా? మరి 12థ్ ఓన్లీ టార్గెట్ పెట్టుకొని చేస్తే ఐఐటీలో ర్యాంక్ క్రాక్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే 11థ్ సిలబస్ కూడా ఉంటది. మరి ఎట్లా చేయాలి సార్? ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి సార్? నా సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నేను ఎట్లా ప్లానింగ్ ఏసుకోవాలి? ఏ విధంగా చదవాలి? అంటే ప్రాపర్ గైడెన్స్ మీకు కావాలనుకుంటే గనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవైతే నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఏదైతే డౌట్ వచ్చిందో, ఈ డౌట్ మీకు వచ్చే ఉంటది కదా! దానికి సొల్యూషన్ ఇప్పుడు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్లాస్ 11థ్ అయిపోయి 12థ్‌లోకి ఎవరైతే వెళ్తున్నారో, నెక్స్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, వాళ్ళకొక పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటి అనంటే, మీకు 1 ఇయర్ టైం ఉండదు. ఎందుకనంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జాన్వరిలోనే ఉంటది. జాన్వరిలోనే ఉంటది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ ఉంటది. బోర్డ్ తర్వాత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉండది. బోర్డ్ కంటే ముందు ఒకటి ఉంటది. తర్వాత కూడా ఉంటది. తర్వాత పక్కకు పెట్టేసేయండి. కానీ దానికంటే ముందే మీరు క్రాక్ చేసి పెట్టాలి. అంటే జాన్వరి కల్లా మీరు రెడీ కావాలి. 11థ్, 12థ్ సిలబస్‌తో రెడీగా ఉండాలి అనంటే ఏం చేయాలనంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఫైనల్ చెక్ ఫర్ క్లాస్ 11థ్. ఈ క్లాస్ 11థ్‌కి చెక్ పెట్టేసేయాలి. అంటే మీరు క్లాస్ 11థ్‌లో కోల్పోయిన విషయాలేందో నేను చెప్తా. తర్వాత ఈ క్లాస్ 12థ్‌లో ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలి అన్న విషయం అయితే నేను చెప్తా చూడండి. ఒక్కటి క్లాస్ 11థ్‌లో చూసుకున్నట్టయితే మీరు కవర్ చేయాల్సిందేంటి ఫుల్ సిలబస్. ఒకటి ఫుల్ సిలబస్ ఉన్నది. లేదు, లేదు అనంటే టార్గెటెడ్ చాప్టర్స్ అంటే హై వెయిటేజ్ చాప్టర్స్‌ని మాత్రమే టార్గెట్ పెట్టి మీరు చదివినారే అనుకుందాము ఒక టైంలో. అయితే ఈ ఏదైతే 1 ఇయర్‌లో అంటే చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ పైననే ఫోకస్ చేసి ఇక దాన్నే రివిజన్ చేస్తా ఉంటారనమాట. అందుకోసం హై వెయిటేజ్ చాప్టర్ రాసిన. కొంతమంది స్టూడెంట్స్ సీరియస్‌గా పొద్దున్నుంచెళ్ళి డే 1 నుంచెళ్ళి క్లాస్ 11థ్ అయిపోయేంత వరకు దీనిపైన ఫుల్ సిలబస్ పైననే ఫోకస్ చేస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఫుల్ సిలబస్‌ని గనుక టార్గెట్ చేస్తే ఇక్కడ రెగ్యులర్‌గా మీ ఏదైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో, ఆ ఫ్యాకల్టీస్ ఇస్తున్న ప్రతి ఒక్క డీపీపీను మీరు సాల్వ్ చేస్తారు. ఇచ్చిన హోంవర్క్ సాల్వ్ చేస్తారు. అట్లానే చాప్టర్ వైస్ టెస్ట్‌లు రాస్తారు. అదేవిధంగా 3 చాప్టర్‌లు, 2 చాప్టర్‌లు కాంబినేషన్‌లో ఉంటాయి కదా! పార్ట్ టెస్ట్‌లు రాస్తారు. ఇది మొత్తం అయిన తర్వాత ఫుల్ టెస్ట్‌లు అయితే రాస్తారు. అంటే మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేయలేరు కాబట్టి ఎందుకంటే థర్డ్ చాప్టర్‌లోనే మీ కాన్ఫిడెన్స్ డల్ అయిపోయింది. మొత్తం పోయింది కాబట్టి మొత్తం మిస్ అయినారు. ఫుల్ సిలబస్ డైలీ చేసేది మొత్తం మిస్ అయింది. ఆ! టార్గెటెడ్ చేసుకుంటే గనక అంటే 1 ఇయర్ వరకు కొంతమంది స్టూడెంట్ టార్గెటెడ్ చాప్టర్సే చేస్తారనమాట. అదేంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, రొటేషనల్ మోషన్, ఎన్ఎల్ఎం, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ పైన ఎక్కువగా ఫోకస్ చేసి చదువుతారనమాట వాళ్ళు. సో, ఇక్కడ మీరు చేయాల్సినది ఏంటి అనంటే వీళ్ళు ఎట్లా చేస్తారనంటే ఓన్లీ పీవైక్యూస్ చేస్తారనమాట. ఓన్లీ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తారు. ఇక్కడ వీళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తారు, ఇచ్చిన హోంవర్క్‌లు చేస్తారు, డీపీపీలు చేస్తారు. అన్నీ చేస్తారన్నట్టు. కానీ ఓన్లీ లిమిటెడే కాబట్టి ఓన్లీ ఒక 10 ఇయర్స్ పీవైక్యూస్ కనుక ఈ చాప్టర్‌లో ఉన్నాయి చేసుకుంటే సరిపోతది. అయితే సార్ మరి ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఇదైతే మొత్తం సిలబస్ కవర్ చేయడం ఇబ్బంది. నా వల్ల అవ్వదు. మరి ఓన్లీ దీనిపైననే ఆధారపడి నేను చేయాలనా? ఇన్ కేస్ ఈ క్వశ్చన్స్ గనుక బై మిస్టేక్‌గా నా అదృష్టం బాగాలేక క్వశ్చన్‌లు రాలేవంటే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేను ఎట్లా చేయాలి? ఇంకోటేంటంటే అసలు నాకు క్లాస్ 11థ్ అన్నది అసలే రాదు. ఏం రాదు. మొత్తం పోయింది సార్. వేస్ట్ అయిపోయింది సార్. భయం అయితున్నా సార్ ఇప్పుడు మాత్రం. ఇగో హార్ట్ బీట్ ఈడ చూసుకుంటే ఇలా కొట్టుకుంటున్నది. దడ్ 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 అని. ఆ హార్ట్ బీట్ సౌండ్ కూడా నా చెవులలో వినిపిస్తున్నది. అని చెప్పేసి భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకండి. నేను చెప్తా గదా! నేను ఇచ్చిన ప్లానింగ్ పరంగా మీరు వెళ్ళిపోండి. పక్కా మీరు క్రాక్ చేస్తారు. నమ్మకం ఉంచండి నా పైన. పక్కా చేస్తారు. అయితే మరి ఇది కవర్ చేయాలా? ఇది కవర్ చేయాలా? ఒక్క 2 నిమిషాలు ఆగితే నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు క్లాస్ 11థ్ అయితే అయిపోయింది. 12థ్‌లోకైతే ఎళ్తున్నాం. ఈ 12థ్‌లోకి ఎళ్ళినప్పుడు మరి నాకు 11థ్ అయితే అసలే రాదు. ఓన్లీ నేను 12థ్ పైన ఫోకస్ చేయాలంటే అంటే కనెక్టింగ్ చాప్టర్స్ ఏమన్నా ఉంటాయా? అంటే నాకు ఓన్లీ ఇప్పుడు 12థ్ మాత్రమే నాకు ఫోకస్ చేయాలి సార్. ఫోకస్ చేస్తా ఎట్లైనా చదువుతా. 11థ్‌ని ఎట్లనో ఒక తీరి బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఏదో కొన్ని చాప్టర్‌లన్నా చూసుకుంటా సార్. మరి ఐఐటీ డ్రీమ్‌ని వదులుకోవాలి. మీరు కొన్ని చాప్టర్‌లంటే ఐఐటీ డ్రీమ్‌ని వదులుకోవాలి అంతే ఇగ.
మీ ఐఐటీ డ్రీమ్ అట్లనే ఉండాలంటే అన్నీ కవర్ చేయాలి. అన్నీ నా వల్ల కాదు కదా సార్. 1 ఇయర్‌లో ఏడికెళ్ళైతది సార్ ఇగ మొత్తము అనంటే నేను చెప్తా కదా! ప్లానింగ్ చెప్తా. అయితే హౌ టు బికమ్ క్లాస్ 12 పర్ఫెక్ట్. అయితే ఈ క్లాస్ 12 పర్ఫెక్ట్ కావాలి అనంటే ఫస్టు అయితే మీరు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ 11. క్లాస్ 11 కాన్సెప్ట్ తెలుసా? అమ్మా! అస్సలు తెలవదు సార్. ఎందుకనంటే నేను ఓన్లీ క్వెషన్ ఆన్సర్ తప్ప ఇప్పటి వరకు ఒక న్యూమరికల్ చేసింది లేదు. జోష్ జోష్‌లో అప్పుడు 2 చాప్టర్‌లు చేసినా తర్వాత ఇగ దాన్ని పక్కకు పెట్టేసినా. అసలు బుక్ కూడా ఓపెన్ చేయలే. ఆ బుక్‌లు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఇప్పటికి కూడా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా! అయితే అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ 11 మరి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు సార్? నాకసలు రానే రాదు. ఆ! ఎందుకనంటే మెల్లమెల్లగా మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ కోల్పోయింది అనంటే సెకండ్ చాప్టర్‌లో కోల్పోయింది కదా! ఆ సెకండ్ చాప్టర్ వరకు ఉన్నది. థర్డ్ చాప్టర్‌లో కోల్పోయింది. అది కోల్పోవడానికి గల కారణం ఏంటంటే మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన ప్రాపర్‌గా ఫోకస్ చేయలేరని మీనింగ్ అన్నమాట. ఈ బేసిక్ మ్యాథమెటిక్సే ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ స్టార్టింగ్ డేలోనే మీకొచ్చి ఉంటే అంటే 10థ్ కాంగానే మీకొచ్చుంటే మీరు మీ జేఈ ఏదైతే ఉందో ఐఐటీ టార్గెట్ అది పక్కా క్రాక్ చేయగలుగుతుండే. కానీ ఇది ల్యాక్ అయింది మీ దాంట్లో. ఇది లేకపోవడం వల్ల భయం అనేది స్టార్ట్ అయింది. అందుకోసం బోర్డ్ పైననే ఫోకస్ చేసినారు. అయితే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలంటే నేనేం చేయాలి సార్ అనంటే ఫస్ట్ ఫిజిక్స్‌లో ఉన్న ఫార్ములాలన్నీ బై హార్ట్ చేయాలి. రిమెంబర్ ఆల్ ద ఫార్ములాస్. ఈ ఫార్ములా బుక్ షీట్ అయితే దొరుకుతది. ఫిజిక్స్‌లో ఉన్న ఫార్ములాలు అన్నీ బట్టి పట్టాలి. ఈ ఫార్ములాలు ఏవుంటాయి సార్ కొత్తగా ఉంటాయి అనంటే ఏం కొత్తగుంటాయి? ఇందులో ఏముంటాయంటే 7థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ ఫార్ములాలే ఉంటాయి నాన్న. చిన్న చిన్నగైతే ఉంటాయన్నమాట. ఓకే. చిన్న చిన్న బేసిక్ మ్యాథ్స్‌లో చిన్న చిన్న ఫార్ములాలే ఉంటాయి. హెవీ ఫార్ములాలైతే ఏమీ ఉండవు బేసిక్ మ్యాథమెటిక్స్‌ల. ఓకే. రైట్. ఫార్ములా నేర్చుకున్న తర్వాత అది ఎట్లా అప్లై చేయాలన్న విషయం తెలవాలి. అంటే ఫార్ములాలు నేర్చుకునేటప్పుడే మీరు అది ఎట్లా అప్లై చేయాలి అన్న విషయం కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. అయితే ఇది తెలిస్తే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తది. బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే క్లాస్ 11థ్‌లో ఉన్న సిలబస్ అనేది అర్థం అవుతది. ఓకే. ఈ విధంగా చేయాలన్నమాట. ఇది ఆర్డర్ అన్నమాట ప్రాసెస్. ఈ ఆర్డర్‌లో మీకు ఇక్కడే బ్రేక్ అయిపోయిందన్నమాట. ఈ బ్రేక్ కావడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది మొత్తం కోల్పోయినారు. అయితే సార్ నాకెట్లన్నా చేసి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌ని నాకు నేర్పియండి సార్. ఈ చిన్న చిన్న ఫార్ములా ఏదన్నా ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే యెస్ మీకు హెల్ప్ చేస్తాను చూడండి. అయితే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో మనకేమొస్తది అనంటే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ వచ్చేసి బ్యాక్ బోన్ ఆఫ్ ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్‌కి బ్యాక్ బోన్. మీకు ఫిజిక్స్ రావాలంటే బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇక్కడ మీకు దీనిలో ఏమేం కవర్ అయితాయినంటే, అంటే 11థ్‌లో ఉన్న ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్, గ్రాఫ్, ప్రొపోర్షనల్స్ ఉంటాయి, ట్రిగ్నోమెట్రీ ఉంటది, ఏపీజీపీ ఉంటది, లాగరిథమ్స్ ఉంటది, వెక్టార్స్ ఉంటది, పర్సెంటేజ్‌కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, ఎర్రర్స్‌కి సంబంధించినవి కొన్ని ఉంటాయన్నమాట. ఓకే. అయితే మీకు 7థ్, 8థ్, 9థ్, 10థే కాకుండా కొంచెము ఎక్స్‌ట్రాగా ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్ అనే కంటెంట్ అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయి ఉంటదన్నమాట. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ కావాలి. సార్ ఇవన్నీ నాకు పర్ఫెక్ట్ కావాలంటే నాకెవరైనా నేర్పిస్తే పర్ఫెక్ట్ అయితాను సార్ అనంటే యెస్ నాన్న. సో చూడండి నేను మిమ్మల్ని పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తాను. ఎట్లా అనంటే మీరు ఈ జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చూసి క్లాస్ 11థ్ గానీ, 12థ్‌లో గానీ ఎటువంటి న్యూమరికల్ అయినా సాల్వ్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ తెప్పిచ్చేది ఒకటే ఒకటుంది ఈ ప్రపంచంలో అంటే అది బేసిక్ మ్యాథమెటిక్సే. అయితే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ నేను నా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఉపయోగించి దాదాపు ఒక 16 సంవత్సరాలు దీనిపైన నేను మంచి బెస్ట్ అనాలిసిస్ చేసి ఒక బేసిక్ మ్యాథమెటిక్స్‌నైతే తయారైతే చేస్తాననమాట. ఒక డిజైన్ చేసినాను. అంటే ఇది డిజైన్ చేసేటప్పుడు నా ఆలోచనలు ఎట్లా ఉండేనంటే ఒక స్టూడెంట్‌కి ఫిజిక్స్ ఎందుకొస్తలేదు? అసలు ఎందుకు కాన్సెప్ట్ అతనికి అర్థమవుతలేదు? ఒక క్వెషన్ చూడగానే అతను కరెక్ట్‌గా అప్రోచ్ ఎందుకు చేయలేకపోతున్నాడు? సో, ఒక క్వెషన్ చూడగానే అక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలా? డిఫరెన్షియేషనా? ఫార్ములానా? కాన్సెప్టా? ట్రిక్కా? అసలు ఏం అప్లై చేయాలి? అసలు ఎందుకు ఈ విధంగా ప్రాబ్లమ్ అవుతుంది అన్న విషయాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌నైతే డిజైన్ చేసినాను. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ గనుక మీరు చూసినట్టయితే ఓకే. కంప్లీట్ క్లాసెస్ విన్నట్టయితే మీకు క్లాస్ 11థ్ గూడా ఉపయోగపడతది. అదేవిధంగా క్లాస్ 12థ్‌కి గూడా ఉపయోగపడతది. దీంట్లో జాగ్రత్తగా మీరు గనక గమనిస్తే ఇవి కంప్లీట్‌గా ఫ్రీగా అయితే ఉన్నాయి నాన్న. ఓకే. ఇది బ్రిడ్జ్ కోర్స్ క్లాస్ 11థ్ టు 12థ్ ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ నడుస్తుందో దాంట్లో మీరిది చూడండి. 100% చూడండి. మీరు ఏదైతే కోల్పోయిన కాన్ఫిడెన్స్ ఉందో
10th కాగానే మీరు ఏదైతే కషితో నిలబడ్డారో ఆ కషి మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఇది నా తరపు నుంచి గ్యారంటీ ఇస్తున్నాను అన్న. ఓకే, ఇవి ఫ్రీ క్లాసెస్ అయితే ఉన్నాయి, మీరు మన ఛానల్లో అయితే చూడొచ్చు. ఓకే, లైవ్లో అయితే మీకైతే లైవ్ లిస్ట్లోకి అయితే వెళ్తే అక్కడ మీకు 11th to 12th మూవింగ్ స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉంటుంది. ఆ క్లాస్ అయితే మీరు చూడండి సరేనా. ఇక్కడ కాన్ఫిడెన్స్ అయితే గెయిన్ అయింది. తర్వాత మీకు కావాల్సింది ఏంది, 11th క్లాస్ సిలబస్ కదా. 11th కంటే ఇప్పుడు సార్ ఇమ్మీడియట్గా కాలేజ్కి 12కి పోతున్నాం కదా, మరి ఈ 12థ్లో ఏమన్నా 11th ఉపయోగపడుతుందా, అసలు చదివే అవసరం ఉందా నిజానికి, లేకుంటే కొన్ని చాప్టర్లు చదువుకుంటేనే సరిపోతుందా మరి ప్రజెంట్ ఇప్పుడు టెంపరీగా అని అంటే, ఇక్కడ చూడండి నేను చెప్తా. ఫస్ట్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయో తొందరగా ఇది కవర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇగో క్లాస్ 11th to 12th కనెక్టింగ్ చాప్టర్స్ అనమాట. ఇవి కనెక్టెడ్ చాప్టర్స్ అనమాట. క్లాస్ 11థ్లో మీకు మెకానిక్స్, లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, వెక్టర్స్, ఆసిలేషన్స్ వస్తే ఇవన్నీ కనెక్టింగ్లో ఉంటాయి. ఒకదానికొకటి కనెక్టింగ్లో ఉంటాయి. మరి ఈ చాప్టర్లో మరి ఇమీడియట్గా నేను ఇవి బయాట్ చేయాలనా, ఈ చాప్టర్స్ ఇమ్మీడియట్గా నేను బయాట్ చేయాలనా, అయితే నాకు ఈ క్లాస్ 12th ఈజీగా అర్థమవుతుందా అని అంటే అవును. మీరు మరి ఈ క్లాస్ 11కి సంబంధించిన ఎట్లా చేయాలి సార్ ఇవి, సొంతగా బుక్ ఓపెన్ చేసి చదువుకుందాము, క్వశ్చన్ అర్థం చేసుకుందాము, కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం అంటే నా వల్ల అవుతలేదు సార్. మరి ఎట్లా చేయాలి ఏంటి అని అంటే ఏం లేదు, మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు అంటే, మీరు గనక ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి 11కి సంబంధించినవి, ఆ వీడియోస్ చూసినా కానీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట అప్పటికే. ఎందుకంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఒక యుద్ధ భూమిలో, మీరు ఒక కురుక్షేత్ర యుద్ధంలో బేసిక్ మ్యాథమెటిక్స్ లేకుండా, ఎటువంటి ఆయుధం లేకుండా యుద్ధ భూమిలో గనక ఫస్ట్ అడుగు పెడితే ఏమవుతుంది, రప్ అని చెప్పేసి బాణం వచ్చేట తాకుతుంది. అవునా, ఎస్. కానీ బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే మొత్తం ఆయుధాలతో పోతారనమాట. మొత్తం ఈ కవచకుండాలు ఇట్లా మొత్తం ఆయుధం అవి ఇవి మొత్తం ప్రొటెక్షన్తో పోతారనమాట. అప్పుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టి ఇక మిమ్మల్ని ఇక డైరెక్ట్ అటాక్ ఇక ఎవరు వస్తే వాళ్ళ పైన. ఓకే, అంత రెడీ అయి ఉంటారు అనమాట. అది రెడీ చేసేది ఎవరు, బేసిక్ మ్యాథమెటిక్సే. ఓకే రైట్. సో ఒక వెపన్ లాగా తయారైపోతారు మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ కనుక నేర్చుకుంటే. దాని తర్వాత ఇది నేర్చుకున్నారు అనుకోండి, చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఈజీ అయిపోతుంది కాబట్టి, కనెక్టింగ్ చాప్టర్స్ కాబట్టి ఇది ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, అయితే ఇప్పుడు సార్ జేఈ అంటున్నారు. ఓకే, మరి క్లాస్ 12కి సంబంధించిన ఐపీని ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ క్లాస్ 11th ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, 12th ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇంకా ఐపీని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. అయితే ఇప్పుడు మీరు ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి. క్లాస్ 11th జేఈ, క్లాస్ 12th జేఈ, ఇంకా 12th బోర్డు, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ మీకు కదా. అయితే క్లాస్ 11థ్ని మీరు మార్నింగ్ అనేది సెషన్ ఒకటి పెట్టుకోండి. ఇక పొద్దున 5 గంటలకు లేవండి, 5 to 7 డైలీ 5 to 7 మీ టార్గెట్ ఏంటి అని అంటే ఓన్లీ క్లాస్ 11th చదవడమే, అంతే. క్లాస్ 11th మాత్రమే చదవాలి. ఇక్కడ మీరు ఒక 2 hours అయితే డైలీ ఇవ్వండి. ఓకే, 2 hours ఎంత కవర్ చేయాలి సార్ అంటే మీ ఇష్టం, మీకు నచ్చినంత కవర్ చేసుకోండి డైలీ. డైలీ ఒక చాప్టర్ కూడా కాదు, ఒక చాప్టర్ మీరు 4 రోజులు తీసుకున్నా సరిపోతుంది. 4 రోజులు తీసుకోండి ఒక్క చాప్టర్, ఈజీ అంటే ఈజీ. మీరు దీనిలో ఎటువంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తారంటే 2020 నుంచి 2025 ఇయర్స్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. ఓకే, 2025 వరకు మీరు ఈ క్వశ్చన్ పేపర్ కనుక సాల్వ్ చేస్తే ఇక ఈజీ అంటే ఈజీ అయిపోతుంది నాన్న. డైలీ మీరు డైలీ చదువుతున్నారు కాబట్టి, ఇటు మంచిగా పీవైక్యూలే సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి ఓకే ఇది సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ 12కి సంబంధించిన జేఈది ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అని అంటే, ఇది ఈవినింగ్ కాలేజ్ నుంచి వెళ్ళి మీరు వస్తారు కదా, ఇక నేనైతే 7 అయితే వేసినాను, మీరు ఏ టైం కన్నా రండి. 7 to 9 ఒక్క 2 hours ఫిజిక్స్కి అయితే ఇవ్వండి. తక్కువలో తక్కువ ఒక 2 hours అన్న ఇవ్వండి. లాస్ట్లో ఒక మినిమం టు మినిమం 1.5 hour అన్న ఇవ్వండి నాన్న, 1.5 hour. ఈవినింగ్ ఏమో క్లాస్ 12th, మార్నింగ్ ఏమో క్లాస్ 11th. ఈ విధంగా క్లాస్ 11th, 12th సైమెంటేనియస్గా బ్యాలెన్సింగ్ అవుతూ పోతుంది. కనెక్టెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి అనమాట మీ బ్రెయిన్కి. ఓకే, 2 ప్యారలల్గా పోతున్నారు కాబట్టి ఎంత స్మూత్ అంటే స్మూత్ అయిపోతుంది. ఇక ఏంటంటే ఎవరైతే క్లాస్ 11th పర్ఫెక్ట్ అయి 12thలోకి వెళ్ళినారో ఆ 12th స్టూడెంట్స్ క్లాస్ 11th మర్చిపోయే ఛాన్స్ ఉంది, కానీ మీరు మర్చిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు ప్యారలల్గా 2 బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆ విధంగా చేయండి. ఓకే, నెక్స్ట్ బోర్డ్ ఎప్పుడు చదవాలి సార్ అంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ఇక్కడ కాలేజీలో ఉంటారు,
కదా, మార్నింగ్ 9 to 5 వరకు కాలేజ్ అయితే చేసినాను. ఈ కాలేజ్లో మీకు జేఈ చెప్తారు, ఐపీ చెప్తారు కదా. ఎస్, ఐపీ అనేది కంప్లీట్గా మీరు కాలేజ్లోనే ఫోకస్ చేయండి. ఎందుకంటే చాప్టర్కి ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఆ క్వశ్చన్లు చదివితే చాలు, సరిపోతుంది. ఒక చాప్టర్కి ఒక 5-6 క్వశ్చన్లు ఉంటాయి నాన్న, ఆ 5-6 క్వశ్చన్లు బట్టి పడితే అయిపోతుంది. ఆ 5-6 క్వశ్చన్లు చదువుకోవడానికి కోసం ఎంత టైం ఎక్కువ పట్టది, గంట సేపట్లో అయిపోతుంది. స్టడీ అవర్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు అక్కడనే క్లోజ్ చేసుకోండి. ఐపీ మొత్తం ఇంటి దగ్గర వరకు తెప్పించుకోకండి. ఓకే, నెక్స్ట్ జేఈ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీ కాలేజీలో జేఈ క్లాసెస్ కూడా ఉంటాయి కదా, దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇచ్చిన వారికి ఏదైతే హోంవర్క్స్ ఉన్నాయో ఇక్కడైతే మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఈ విధంగా చేసిండ్రు అనుకోండి, ఇక మొత్తానికైతే ఇక మీ సిలబస్ అనేది ఆన్ టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది. అవును సార్, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి? కరెక్టే, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, మరి ఎప్పుడు రివిజన్ చేయాలి అని అంటే నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సిలబస్ కంప్లీషన్ చూద్దాం. వెన్ షుడ్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్? ఇక్కడ క్లాస్ 11th and 12th చూసుకున్నట్టయితే మీరు అక్టోబర్ 30 కల్లా ఖచ్చితంగా మీ సిలబస్ని క్లోజ్ చేయాలి నాన్న. ఓకేనా, అక్టోబర్ 30 కల్లా కంపల్సరీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ రివిజన్, నెక్స్ట్ ఏం చేయాలి, రివిజన్లు రాయాలి, టెస్టులు రాయాలి. ఓకేనా, అయితే నవంబర్ 1 నుంచి వెళ్ళి డిసెంబర్ 1 వరకు మీరు రివిజన్ ఇంకా టెస్ట్ అయితే పెట్టుకోండి. ఓకే, రివిజన్ 1 అయిపోవాలి ఇడ ఖచ్చితంగా. నవంబర్ డిసెంబర్ 2 నెలల్లో మొత్తం రివిజన్ అయిపోవాలి. ఈడికల్లా మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రివిజన్లో ఇక్కడ మీకు 2 నెలల్లో నవంబర్ డిసెంబర్లో రివిజన్ చేస్తూ టెస్టులు రాయండి. ఓకే, అదేవిధంగా జనవరి 1 నుంచి జనవరి 20 కల్లా మీరు కంపల్సరీ ర్యాపిడ్ రివిజన్, ఫాస్ట్ రివిజన్, ఇంకొక రివిజన్ కూడా అవ్వాలి. ఇక్కడ మీరు మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయండి. దాదాపు ఒక 20 మాక్ టెస్ట్ అనేది 20 మాక్ టెస్ట్లు అయితే రాయాలన్నమాట. 20 రాస్తే మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది ఏంటి అన్నది ఐడియా వస్తుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీరు జేఈ మెయిన్స్కి రెడీ ఉన్నట్టే. ఓకే, అయితే సార్ ఇవన్నీ మంచి ఉంది సార్, కానీ ఇక ఏదైతే మీరు ఇంతగానో మమ్మల్ని గైడ్ చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం సపోర్ట్ చేసి మీరే మమ్మల్ని ఒక దారిలోకి తీసుకొచ్చేలాగా రెగ్యులర్గా మాతో ఉండేలాగా ఒక ఏదైనా ఒక ప్లాన్ చేయండి సార్ అంటే, ఎస్, మీకు ఒక సూపర్ ప్లాన్ అయితే ఉంది మన పీడబ్ల్యూ తరపు నుంచి. అదేంటి అంటే లక్ష జేఈ 2027 బ్యాచ్ అయితే ఉంది నాన్న. ఇది చూడండి, ఎవరైతే క్లాస్ 11th అయిపోయి 12thలోకి వెళ్తున్నారో వాళ్లకు ఈ బ్యాచ్ అయితే 100% యూస్ఫుల్ అవుతుంది. నేను ఏదైతే పర్సనల్గా మీకు చెప్పినో అవన్నీ కవర్ అవుతాయి నాన్న, అవన్నీ కవర్ అవుతాయి. ఓకే, చూడండి, లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మీరు అడగచ్చు, డైరెక్ట్ ఫ్యాకల్టీకి అయితే అడగచ్చు. క్లాస్ 11th కూడా ఇంకా 12th కూడా కవర్ అవుతుంది. 11th కవర్ అవుతుంది, 12th కవర్ అవుతుంది. ఇక మీరు సపరేట్గా లెంకుకునే వీడియో అవసరం లేదు, మేమే మీకు తోడైతే ఉన్నామన్నమాట. ఓకే, నెక్స్ట్ డిపిపిలు ఉంటాయి, క్లాస్ నోట్స్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, మాక్ టెస్టులు ఉంటాయి, డౌట్ సాల్వింగ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఫ్రీగా మీకోసము బోర్డ్కి సంబంధించింది కూడా ఉంటుంది నాన్న. ఓకే, ఇక్కడ బోర్డ్ క్లాసెస్ కూడా మీకైతే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ బోర్డ్ క్లాసెస్ కూడా ఇక కవర్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఈ ప్రైస్ వచ్చేసినారా మీకు ఎంత ఉంది, 4499 రూపీస్ మాత్రమే ఉంది. మొత్తం 1 ఇయర్ వరకు ఇది. ఈ 1 ఇయర్ వరకు మేము చెప్పే గైడెన్స్ పరంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా గెలుస్తారు నాన్న. ఓకే, ఎస్, సో మీకు ఈ విధంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను సార్ మిమ్మల్ని అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమని పెడతారంటే మీకు నచ్చిన ఎమోజీ పెట్టండి నాన్న, లేకుంటే ఫైర్ ఎమోజీస్ పెట్టండి, ఫైర్ ఎమోజీస్ పెట్టండి. ఓకే, ఫైర్ ఎమోజీస్ పెట్టండి కామెంట్ సెషన్లో. ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను సార్ అన్నట్టు. ఓకే, రైట్ నాన్న. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను నాన్న. ఓకే, ఉంటాను మరి, బాయ్.